శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసి భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ప్రధాన అంశాలు మాట్లాడుకుంటే భారత బ్యాటర్ దేవదూత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచాడు. శ్రీలంక గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రాహుల్ ద్రావిడ్ 177, పుజారా 153 వంటి దిగ్గజాల సరసన పడిక్కల్ చేరాడు. తొలి రోజు రిటైర్డ్ హార్డ్ అయిన కేఎల్ రాహుల్ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్కు వచ్చి 82 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జరెల్ 51 పరుగులతో అర్ధ సెంచరీ సాధించి రాణించాడు. ఇక వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది మరియు తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఇక లంక బౌలర్లలో ప్రభత్ జయసూర్య 4 వికెట్లు, కిషారా నువంత 3 వికెట్లు మరియు అషిత్ పర్నాడో 1 వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్కు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే శ్రీలంకను తమ తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే ఆల్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ శ్రీలంక భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.